నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కుడి వచ్చి మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ఈరోజు నిర్గమాకాండము 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక నిర్గమాకాండ 25వ అధ్యాయంలో మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చారు అంటే, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకొనవలను. మనఃపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా ఎవరైతే ఇస్తారో వారి దగ్గర మాత్రం ఏం చేయాలి? తీసుకోవాలి. మీరు వారి వద్ద తీసుకునవలసిన అర్పణలు ఏవనగా ఏమేమి తీసుకోవాలి అంటే, బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోలు, సముద్ర వత్సల తోలు, తుమ్మకర్రలు. వీటిని ఏం చేయాలి? వారి దగ్గర ఇష్టపూర్వకంగా ఇచ్చినవన్నీ కూడా వారు సేకరించినవి మీరు తీసుకోవాలి. అలాగే ప్రదీప్నకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎపోదునకు పతకమునకు చెక్కు రత్నములు అనున్నవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాన్ని ఉపకరణాలన్నిటి రూపమును నిర్మింపవలను అని మోషే గారికి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏ ఏ వస్తువులు కావాలో ఇక్కడ మనం చూసాం. ఈ వస్తువులన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలా? తీసుకొని రావాలి. వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? వాటిని సేకరించి దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవునికి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఏం చేయాలి? అర్పణలు అనేవి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, అవి దేవుని పరిశుద్ధాలయాన్ని లేక పరిశుద్ధ మందిరమును స్థలము నిర్మించడానికి దేవుడు వాటిని కోరుతూ ఉన్నారు. వాటిని మరి మోషే గారు ఏం చేయాలి? దేవుడు ఎలా అయితే చూపించారో, ఎలా అయితే ఆయనకి చెప్తున్నారో దాని ప్రకారం ఏం చేయాలి? దాన్ని నిర్మించవలసినటువంటి అవసరత మనకి కనిపిస్తుంది. అలాగే వారు తుమ్మకరతో ఒక మందస్సమును చేయవలను. తుమ్మకరతో ఏం చేయాలండి? మందస్సం అంటే ఒక రకమైనటువంటి బాక్స్, 4 మరి స్క్వేర్ బాక్స్ లాంటిది ఒకటి చేయాలి. దానికి ఎలా ఉండాలంటే, దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు ఎంత ఉండాలి? 3.5 ఉండాలి. దాని మీద మేలిమి బంగారుతో రేకు పొదిగింపవలను. తుమ్మకరతో ఆ బాక్స్ చేసి ఆ బాక్స్ చుట్టూ ఏం చేయాలి? బంగారు రేకుని ఏం చేయాలి? పొదిగించాలి. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. లోపల ఉండాలి, మళ్ళీ వెలుపల కూడా ఉండాలి. ఆ రేక్ అనేది నీట్గా ఏం చేయాలి? అంటించాలన్నమాట, సెట్ చేయాలి. అలాగే దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక పక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉన్నట్లు దాన్ని 4 కాళ్ళకు వాటిని వేయవలను. అంటే 4 వైపులా ఏముండాలో? ఉంగరాలు ఉండాలి. దాంట్లో ఏం పెట్టడానికి? మరి తుమ్మకరతో చేసినటువంటి ఒక రాడ్స్ టైప్లో మరి బంగారం రేకు పొదిగించిన దాన్ని దాని లోపల పెట్టి, ఎందుకు అంటే పట్టుకొని వెళ్ళడానికి ఏం చేయాలి చెప్పండి? అటు ఇటు మందసాన్ని భుజాల మీద పెట్టుకొని ఏం చేయాలా? జాగ్రత్తగా తీసుకొని వెళ్ళటానికి అవి అవసరం. అలాగే తుమ్మకరతో మోతకర్రలను చేసి వాటి బంగారు రేకు పొదిగించి వాటితో మందసం మోయుటకు ఆ పక్కల మీది ఉంగరములు ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రల మందస ఉంగరములను ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు అన్నమాట. ఒకసారి పెట్టిన తర్వాత ఏం చేయకూడదు? మళ్ళీ మాటి తీయకూడదు. ఆ మందసం నేను నీకిచ్చు శాసనం ఉంచవలను. మరియు నీవు మేలి బంగారుతో కరుణాపీఠం చేయవలను. మందస్థానం లోపల ఏం పెట్టాలంటే, దేవుడు ఇచ్చినటువంటి పలకలు, వాటిని ఏం చేయాలి? మందస్థంలో పెట్టాలి. ధర్మశాస్త్ర పలకలు అనేవి ఎక్కడ ఉంటాయి? మందస్థంలో ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత కరుణాపీఠం అనేది దేవుడు చేయమన్నా. కరుణాపీఠం కూడా సేమ్ ప్రాసెస్ అండి. కరుణాపీఠం కూడా ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. మరియు నీవు మేలిం బంగారుతో కరుణాపీఠం చేయమని. దాని పొడుగు 2 3.5, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకీషి పనిగా చేయవలను. ఈ కొనను ఆ కొనను ఒక కెరూబు చేయవలను. కరుణాపీఠము దాని 2 కొనల మీద, కెరూబును దాన్ని ఏకాంతంగా చేయవలను. ఆ కెరూబు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖమును
ఒంటొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠం ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసన మందసంలో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలిసి కొని కరుణాపీఠం నుండి శాసన మందసం మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం నీకు ఆజ్ఞాపించే సమస్తం నీకు తెలియచెప్పేదను. దీన్ని ఏమంటారంటే కరుణాపీఠము. ఏం చెప్పండి ఇది? కరుణాపీఠం ఎలా ఉండాలంటే బంగారంతోనే చేయాలి. దీనికి బంగారంతో చేయబడినటువంటి దీనికి సేమ్ అలాగే ప్రాసెస్ చేసి 2 కెరూబులు పెట్టాలి. కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండాలి. రెక్కలు కూడా ఉండాలి. ఒక ముఖము ఒకరికొకరు ముఖం ఏం చేయాలా చూసుకుంటున్నాడు, ఎదురు బదురుగా ఉండాలి. కనుక ఇలాగ చేస్తే నేను మీ మధ్యకు వచ్చి మీకు ఏం చెప్పాలనేది అక్కడ వచ్చి నేను ఏం చేస్తాను చెప్తాను. సాక్ష్యం మందసముగా. అలాగే మరియు నీవు తుమ్మకారతో ఒక బల్ల చేయవాలి. దీన్ని సముఖపు రొట్టెల బల్ల. ఏం చెప్పండి? సన్నిధి రొట్టెల బల్ల. మరియు నీవు తుమ్మకారతో ఒక బల్ల చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు 3.5. మేలి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవనం చేయింపవలను. దానికి చుట్టూ బద్దె చేసి దాని బెత్తె పైన చుట్టూను బంగారు ఒక జవం చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలను ఆ ఉంగరం తగిలిపవలను. బల్ల మోయటకు మోతకర్రల ఉంగరం బద్దెకు సమీపంగా ఉండవలను. సేమ్ ఎలా అయితే మందసాన్ని చేస్తారో దీన్ని కూడా అలాగే ఏం చేయాలా చేయడం అనేది జరగాలి. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేఖ పొదిగింపులను వాటితో బల్లం మోయబడును. మరియు నీవు దాని ఆ పల్లెములను, ధూపార్పణ గిన్నెలను, పానీయార్పణ పాత్రలు దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఆ బల్ల మీద ఉండాలా సన్నిధి రొట్టెల బల్ల అనేది పేరు దానికి. అక్కడ ఏముండాలి? దేవుని యొక్క సన్నిధి రొట్టెలు అనేవి ఉండాలి. కనుక నెక్స్ట్ ఏంటి అంటే మేలిం బంగారుతో దీపవృక్షమును చేయాల. కనుక మరియు నీవు మేలిం బంగారుతో దీపవృక్షం చేయవలను. నకిషి పనిగా ఈ దీపవృక్షం చేయవలను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ పక్కన 3 కొమ్మలు, అనగా దానికి పక్కలో 6 కొమ్ములు నిగడవలను. ఒక కొమ్ములో మొగ్గ, పువ్వులు, బాదం రూపమైన 3 కలసములు, రెండవ కొమ్మలో మొగ్గ, పువ్వులు, బాదం రూపమైన 3 కలసములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలను. మరియు దీపవృక్షం ప్రకాండంలో బాదం రూపమైన 4 కలసములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్షము ప్రకాండం నుండి నిగుడు 6 కొమ్ములకు దాని 2 ఆ కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు, దాని ఏకాండమును అంతయు మేలి బంగారుతో చేయబడినటువంటి ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములు చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపమును వెలిగించవలను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణాన్నిటి 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇదండి మొత్తం ఎన్ని వస్తువులు చేయమన్నారంటే 1 మందసము, 2వది కరుణాపీఠము, 3వది సముఖ రొట్టెల బల్ల, 4వది దీపవృక్షము అనేవి చేయాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉండవలసినటువంటి వస్తువులు. వీటికి కావలసినవి ఏవైతే కావాలో అన్నిటినీ కూడా ఏం చేయాలా ఇశ్రాయేలు ప్రజలైన వారు అర్పణగా దేవునికి తీసుకొచ్చి ఇవ్వాలి అనే సంగతి దేవుడు ఈ 25వ అధ్యాయంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మందసములో ఏముంటుంది అంటే ధర్మశాస్త్రం ఉంటుంది. కనుక అలాగే కరుణాపీఠం దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేస్తారు? మాట్లాడతారు. సముఖపు రొట్టెల బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంటాయి. దీపవృక్షము 7 దీపములు కలిగినటువంటి దీపవృక్షము అంటే 7 ప్రదీపాలు వెలుగుతాయి అన్నమాట. కనుక 7 ఆత్మలకు ముంగుర్తుగా ఉన్నటువంటి ప్రదీపం అంటే ఆ యొక్క దీపవృక్షం మనకు కనిపిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క పరలోకములో ఎలా అయితే ఆయన సన్నిధి ఉందో అలాగే భూలోకములో కూడా ఆయన సన్నిధి ఇలా ఉండాలి అని బంగారమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తుమ్మకర్రకు కూడా దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. బంగారం ఏంటి అంటే దేవుని దైవత్వానికి గుర్తు అయితే తుమ్మకర్ర మానవత్వానికి గుర్తు.
మనిషి తుమ్మకర్ర లాంటోడు, దేవుడు దైవత్వం కలిగినటువంటి బంగారం లాంటోడు. కనుక ఇప్పుడు బంగారము ప్లస్ మానవుడు కలిసి ఉండేటువంటి స్థలమే అతి పరిశుద్ధమైనటువంటి ఆవరణము కలిగినటువంటి 3 భాగాలుగా విడగొట్టబడినటువంటి దైవ సన్నిధి అనేటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఇక్కడ నిర్మించమని మోషే గారికి తెలియపరుస్తూ ఉన్నారు. దానికి కావలసినటువంటి వస్తువులు, అలాగే యాజక వస్త్రములు, బలి ఇవ్వాల్సినటువంటి తీరు, అర్పించవలసినటువంటి తీరు, ఇంకా మనం చూస్తే ముందుకి ఏమొస్తాయి, గంగాలం వస్తుంది, అలాగే ఏమొస్తుందండి, బలిపీఠం వస్తుంది, అలాగే ధూప వేదిక వచ్చుద్ది. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వస్తువులు. అయితే ఈరోజు మనం ఏంటి, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి విషయాలు, వస్తువుల గురించి మాత్రమే ఈరోజు మనకి వెల్లడిపరచడం జరిగింది. ఇక రాను మనం వెళ్ళే కొలితే అంతా కూడా ఏముంటుందండి, ప్రత్యక్ష గుడారం కావాల్సిన వస్తువులు, వాటిని ఎన్ని మూరలు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్ని మూరలు పొడవు ఉండాలి, ఎన్ని మూరలు వెడల్పు ఉండాలి, ఎన్ని స్తంభాలు ఉండాలి, మరి అవుటర్ పోస్ట్ ఎలా ఉండాలి, ఇంటర్నల్ ఎలా ఉండాలి, పైకప్పు ఎలా ఉండాలి, అన్నిటినీ కూడా ఏమేమి దాంతో చేయాలి అనేది ఎవరు చెప్తారండి, దేవుడు చెప్తారు. దాని ప్రకారంగా మోషే గారు ఏం చేస్తారు, నిర్మించడం అనేది జరుగుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఆ దినాల్లో దేవుడు చెప్పినటువంటి మరి ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అని ఒకసారి మీరు ఆలోచిస్తే సేమ్ ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన మందిరం ఉంది కదా, మన మందిరం ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది. అయితే మన మందిరానికి చుట్టూ ఏం లేదు, ప్రహరీ గోడ లేదు, కానీ దేవుడు ప్రహరీ గోడ టైప్లో కూడా చేయిస్తారు. దాని మధ్యలోనికి ఏమొస్తుంది, ఇది వస్తుంది. అయితే ఆ ఆవరణంలోనే జనాలు అందరూ ఉండాలి, కానీ లోపలికి వెళ్ళేవాడు మాత్రం ప్రధాన యాజకుడు మాత్రం ఎవరు వెళ్ళాలి, దేవుడు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ బలి అనేది అర్పించడం అనేది జరగాలి. దేవుడు అతడు పవిత్రుడిగా వెళ్ళొచ్చినట్టయితే పరిశుద్ధంగా బయటికి తిరిగి వస్తాడు. ఏమైనా అపవిత్రత వచ్చినట్టయితే ఏమైపోతాడు, మధ్యలోనే తనకి కట్టినటువంటి గంటల శబ్దం ఏమైపోద్ది, మోగుతుంది. మనిషి నడుస్తుంటే శబ్దం వస్తుంది, మనిషి నడవకపోతే ఏమైపోద్ది, శబ్దం అయిపోద్ది. కనుక అందుకని తాడు కూడా కడతారన్నమాట. లోపలికి వెళ్ళి శవాన్ని ఈజీగా ఏం చేయలేరు, తేవడం అవదు. కనుక తాడొట్టుకుని ఏం చేస్తారు, బయటికి లాగేస్తారు. అది పరిస్థితి. ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చావు బతుకుల మధ్య ఊగిసలాట. ఇప్పుడు ఎలాగ వచ్చేస్తున్నాం దేవుడి దగ్గరికి, ఎలాగెళ్ళిపోయినా పర్లే, ఏనండి, ఎలాగెళ్ళిపోయినా పర్లే. వచ్చేటప్పుడు దారిలో పేడ తొక్కేసినా కాలు కడిగేసుకొని కొంచెం అంటుకున్నా కంపు కొడుతున్నా ఏం చేయొచ్చు, దేవుని సందులో అడిగెట్టేయచ్చు. ఆ దినాల్లో అలా అడిగెట్టాం అనుకోండి ఏమైపోద్ది, అయిపోయాడు మనిషి. మరి ఇంకా అలాంటివి అసలు ఒప్పుకోడు దేవుడు. కనుక అప్పుడు చాలా పరిశుద్ధంగా దేవుడు ఏం చేసేవారు, కనుక ఇప్పుడు అపవిత్రమైన హృదయంతో వచ్చినా, అలాగే అపవిత్రమైన నడత ఉన్నా, అపవిత్రమైన ప్రవర్తన ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడు, పాపుల్ని పిలివచ్చు, నీతిమంతులను పిలువలా, రోగులకే వైద్యుడు అక్కర, ఆరోగ్యవంతుల వైద్యుడు అక్కరలా, సమస్త భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నా ఎద్దుకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయును అని అంతగా దేవుడు తన కృపను ప్రేమను వెల్లడిపరుస్తూ ఈరోజు మన ఆహ్వానిస్తున్నారు. కానీ ఆ దినాల్లో మనుషులందరికీ, ఇజ్రాయెల్ అందరికీ దేవుని సన్నిధిలో అడుగుపెట్టేటువంటి అవకాశము లేదు. ప్రజల పక్షాన ప్రధాన యాజకుడు మాత్రం ఏం చేయాలా, అడుగు పెట్టేటువంటి అవకాశం. కనుక ఆ దినాల్లో చాలా బహు జాగ్రత్తగా వాళ్ళు ప్రజలైన వారు మసుకోవాల్సిన అవసరం అది. ఈ రోజుల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. కనుక ప్రతి ఒక్కడు ఏమైపోతున్నారు, పాస్టర్లు అయిపోతున్నారు, లేదా ఇవాంజలిస్టులు అంటండి. ఏమవుతున్నారు ఇప్పుడు, దేవుడు సువార్థికులని ఏర్పాటు చేస్తారు, అపోస్తులైన వారిని ఏర్పాటు చేస్తారు. మెయిన్ చెప్పాలంటే అపోస్తులైన వారి పనులు ఏంటంటే వాళ్ళు అన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు పనిచేసేటువంటి యోధులైన వారు, అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తులను ఏమంటారంటే అపోస్తులు అంటారు. ఈరోజు ప్రతి తలకు మాసిన వాడిని ఏమంటున్నారు చెప్పండి, అపోస్తులు పేరెట్టేసుకుంటున్నాడు. ఏం పేరెట్టుకుంటున్నారండి, అపోస్తులు. అపోస్తుడు అంటే ఎవరు అంటే అర్థం ఏంటండి అంటే
అపోస్తులుడు అంటే దేవుని చేత పిలువబడి ఆయన శిష్యరికంలోకి వచ్చి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన వాగ్దానం కొరకు పనిచేసి ఆయన చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చి ఆఖరికి తన ప్రాణమును సైతం దేవునికి అర్పించినటువంటి సజీవ యాగముగా వారు దేవునికి అర్పణ అయిపోయిన వారిని ఏమంటారంటే అపోస్తులుడైన వారు అంటారు. కనుక వీరు నిజమైనటువంటి అపోస్తులు. అంటే సర్వమును త్యజించి దేవుడే సమస్తం అనుకుని బ్రతికిన వారు ఎవరండి? అపోస్తులైన వారు. ఈరోజు అన్ని కావాలనుకున్న అపోస్తులు ఎలాగ అవుతాడు అండి? సువార్థికుడు అంటే సువార్త పని మీద సమస్తను త్యజించి దేవుని కొరకు పనిచేసేవాడిని ఏమంటారు? సువార్థికుడు. ఈరోజు సువార్త చెప్పుకొని డబ్బులు దండుకునేవాడిని ఏమంటారు చెప్పండి? ఏమన్నాలి మనము? దేవుడు అంటున్నాడు ఉచితంగా పొందుతారు కనుక ఉచితంగానే ఏం చేయండి? ఇయుడి అన్నారు. ఈరోజు యాజకునికి మాత్రమే యాజక వస్త్రాలు వేసుకొని అభిషేకం పొందిన వారికి మాత్రం ఏముందండి? అన్నీ చేసే హక్కు ఉంది. ఈరోజు యాజక వస్త్రాలు లేవు, ఏం వండదు, సూట్ వేసుకొని దిగిపోతాడు, నీటిలో ముంచేస్తాడు, బాప్తిసం ఇచ్చానని చెప్తారు. ఏం చెప్పండి? అది బాప్తిసం అవుతుందా? ఇప్పుడు యోహాను గారు ఆయన ప్రత్యేకమైన స్థితి అయింది. యోహాను గారి ప్రత్యేకమైన స్థితే కాదా? బాప్తిస్మం ఇచ్చు యోహాను అతనికి పేరు. ఏమిచ్చేవాడండి అతను? ఎక్కడుండేవాడు ఆయన? కుటుంబంతో ఉండేవాడు కాదు అతను ప్రవక్త. యోహాను గారు ఎవరు చెప్పండి? ప్రవక్త. ఎవరి గురించి చెప్తానికి వచ్చిన ప్రవక్త? ఆయన యేసు ప్రభువారి గురించి చెప్పేటువంటి ప్రవక్త. అంటే యేసు ప్రభువారి కంటే ముందు పుట్టినటువంటి ప్రవక్త. నడి వయసులు అంటే వృద్ధాప్యంలో అటువంటి జకరియా ఎలిజబెత్ అమ్మకు పుట్టినటువంటి ఎవరికి పుట్టాడు? యాజకునికి పుట్టినటువంటి దేవుని వాగ్దానంతో పుట్టినటువంటి ప్రవక్త ఎవరు? యోహాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఇతడు పాప క్షమాపణ గురించి చెప్తూ మారు మనసు పొందండి అని చెప్తూ సర్ప సంతానం గురించి చెప్తూ ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పులు వారునైనా విప్పుటకు నేను పాత్రనే కాదు, నేను మిమ్మల్ని నీటితో బాప్తిస్మం ఇస్తే నా వెనుక వచ్చేవాడు అగ్నితో మీకు ఏం చేస్తాడు? బాప్తిస్మం ఇచ్చేవాడని ఆయన కోసం ప్రకటిస్తూ ఎలుగెత్తి చెప్తూ బాప్తిస్మం ఇస్తుంటే యేసుప్రభువు ఆయన దగ్గరికి రావటం జరిగింది. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహానికి బాప్తిస్మం ఇచ్చేటువంటి అధికారం ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చారు. అందుకనే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుంచి వచ్చిందా లేదా భూ సంబంధమైందని దేవుడు అడుగుతాడు. యేసుప్రభువు అడిగితే ఎవడు సమాధానము చెప్పరు. ఆయన చెప్పినప్పుడు నేను కూడా ఏం చెప్పను అన్నాడు. కనుక అందుకని బాప్తిస్మం ఇచ్చేవాడు ఎవరై ఉండాలి అంటే యాజకుడై ఉండాలి. యాజక వస్త్రములు ధరించి దేవుని నామం పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలి. ఈరోజు ప్రతి ఒడి ప్యాంటు షర్ట్ వేసుకొని ఏం చేస్తున్నారు? నాకు దేవుడు పిలిపొచ్చింది, నాకు దేవుడు కనిపించాడు, నాకు దేవుడు చెప్పాడు అని చెప్పి ఏం చేస్తున్నారు? సేవకులు అయిపోవడం, ఆ స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేసేస్తున్నాం అని చెప్పడం. లోకంలో అనేకులకి ఏం చేస్తున్నారు? గిమిక్స్లు, అవాకులు, శివాకులు అన్ని రకరకాలైనటువంటి కంట్రోవర్షియల్ వాక్యాలు చెప్తూ ఏం చేస్తున్నారు? మరి అందరినీ కూడా ఆకర్షించేటువంటి యత్నాలు చేస్తున్నారు. కనుక వీరందరూ కూడా ప్రియమైన దేవుని పిల్లారా ఎలాంటి వాళ్ళు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభువు చెప్తున్నారు, ఎంతోమంది మీకు తోడేలు స్వభావం కలిగిన వారు గొర్రె చర్మాలు కప్పుకొని ఏం చేస్తారు? మీ ఎదుకి వస్తారు, చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. వీళ్ళు గొడవలు వచ్చి అనుకోండి, ఏదో పాస్టర్ విమర్శిస్తాడు అనుకోండి, ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? నిజంగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాడైతే నేను కానీ నా వెనకాల ఉన్న అభిమానులకి నేను ఒక మాట ఇలా అంటే నిన్నేం చేస్తారు? అందరూ రోడ్డు మీద తంతారు అని చెప్పి మాట్లాడేవాడు నిజమైనటువంటి ఆత్మ చేత నడిపింపబడిన వాడా చెప్పండి. అండ్ అవునా కాదా? రోడ్డు మీద ఏం చేస్తారంటే ఈయన అభిమానులు వెళ్ళి అవతల పాస్ను ఉతికి ఆరేస్తారని చెప్తున్నాడు. అంటే మరి వీళ్ళు ఏం కోరుకుంటున్నట్టు? ఒకడు బలాన్ని ఒకడు చూపించుకుంటున్నట్టే కానీ అది సాతానుగాడు ప్రేరేపించినటువంటి తత్వం అవుతుంది కానీ దేవుడిది కాదు. నీవు దేవుడి కుమారుడు అయితేనే ఒప్పుకోలేదు యేసుప్రభువు. రాళ్ళ రొట్టెలుగా చేసుకోమంటే నేను దేవుని కుమారుడిని కానీ రాళ్ళ రొట్టెలు చేసుకుంటేనే కుమారుడిని నిరూపించుకో అవసరం నాకు లేదు అనండి. ఎవడి పని నాటి చేసుకుని పోవాల్సింది. ఎవడో అనుకున్న మాటలు నీకు ఎందుకు తలకైపో? నీ పని నిజంగా దేవుడిదే అయితే ఏం చేయాలా? కుక్కలు మరుగుతామంటే వాటిని వదిలేసుకొని ఏం చేయాలి? నీ పని నువ్వు చెయ్యాలి. ఏమండి యేసుప్రభువు పిలిచినటువంటి పిలుపుకి ఒక అర్థం ఉంది.
జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నీ ఎంట బస్ చేయవలసి ఉందని అంటే బాగుంది. కానీ ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? జక్కయ్య ఇదిగో నాకు కనిపిస్తున్నాడు, బ్లూ షర్ట్ వేసుకున్నాడు జక్కయ్య. ఈ జక్కయ్య అనే వాడికి మరి 10 సంవత్సరాల నుంచి ఏం లేదు, అప్పుల బాధతో బాధపడతా ఉన్నాడు. కనుక ఈ జక్కయ్యని నాకు దేవుడు చూపిస్తున్నాడు అనేసరికి నిజంగా అక్కడ ఎవడో పొట్టి జక్కయ్య ఉంటాడు, ఆడి పేరు జక్కయ్య కూడా కాదు, జాకియాస్ అని ఉంటుంది 5వ. ఆడేం చేస్తాడు, అప్పటికప్పుడు నాకు పేరు తప్పు అయిపోయినా సరే అది రైట్ చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడికి. అంటే ఇలాంటి వారు అనేది తయారవుతున్నారు అంటే మనం చూస్తా ఉన్నాం. యేసుప్రభు వారు పిలిచిన పిలుపు వేరు, ఈరోజు వీళ్ళు పిలుస్తున్న పిలుపు వేరు. అవునా కాదా? దేవుడికి అందరి పేర్లు తెలుసు అని చెప్పి ఇప్పుడు నీ మనసులో నీకు ఏమైనా అప్పుల బాధ ఉందా, నీకు పిల్లలు లేరా, లేదా పెళ్ళి కాలేదా, ఇవన్నీ దేవుడు కావాలండి చెప్తారా? ఎక్కడైనా ఏదైనా ఉందా చెప్పండి? పక్క నుంచి గుడ్డోడి అరుతుంటేనే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన యేసుప్రభు వారికి కోరుండి దావీదు కుమారుడా కరుణించని ఎన్నిసార్లు కేకలు వేస్తే ఆయన పరిగెట్టుకుంటూ ఆయన దగ్గర రావడానికి అవకాశం ఇస్తే నీకేం కావాలని అడిగితే ఏం చెప్తున్నాడు? నాకు చూపు కావాలని. గుడ్డోడు పక్కన ఉన్న ఏసై వెళ్ళి గుడ్డోడి దగ్గరికి వెళ్ళి నీ బాగు చేస్తాను రమ్మన్నాడా? ఏమన్నా రమ్మన్నాడా? నిజంగా యేసుప్రభు వారు గుడ్డోడి దగ్గరికి వెళ్ళలేదు, గుడ్డోళ్ళు ఏసై దగ్గరికి వచ్చారు. ఏసయ్య కుష్ఠరోగి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? కుష్ఠరోగి ఏసైని తలుచుకున్నాడు కనుక ఏం చేశాడు? ఏసై దగ్గరికి వెళ్ళాడు. పక్షవాయు గలవాడు ఎవరో తీసుకొచ్చారు, 4 తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి దేవుడు బాగు చేశాడు. కనుక దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు జక్కయ్య ఎదురు చూశాడా యేసుప్రభు గురించి? యేసుప్రభు ఎదురు చూశాడు జక్కయ్య కోసం. జక్కయ్య యేసుప్రభు కోసం ఎదురు చూశాడు కనుక ఆ ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చినటువంటి దేవుడు ఎంతమంది వెనకాల వస్తున్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఒక జక్కయ్య ఇంటికి వస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు? వెళ్ళి ఆ వ్యక్తికి మారు మనసు కలిగేటట్టుగా చేశారు. ఆ ఊర్లో సమరీ దేశంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటుండగా ఒక సమరీ స్త్రీ బావి దగ్గర నీళ్ళు చేదుకుంటా ఉంటే ఆవిడ దగ్గర మాత్రమే ప్రభు వీళ్ళు ఏం చేశారు? ఆవిడ హృదయ రహస్యాలని కూడా చెప్పి ఆమె ఊర్లో అందరిని పిలుచుకొచ్చి మీటింగ్ పెట్టి అంత పని చేశారు. ఎవరంటే యేసుప్రభు వారు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలన్నది, ఎలా ఉండాలనేది ఆయనకి తెలుసు. కనుక మరి కోనేటి దగ్గర ఉన్నటువంటి మరి 38 సంవత్సరాలు 37 సంవత్సరాలు ఉంటాయి అతనికి. మరి పక్షవాతంతో నీళ్లు కదిలించేసరికి దూకేద్దాం అనేసరికి ఎవడో దూకేసేవాడు. మొత్తానికి చాలా అప్సెట్ అయిపోయాడు మనిషి. నాకు ఇంకా నా జీవితం అంతా ఇంతే కావాలా, చచ్చేంతవరకు ఎక్కడ ఉండాలనుకున్నాడు. కానీ కోనేటి కంటే గొప్పవాడు వచ్చాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? లేచి పరుపుని నెట్టుకొని వెళ్ళిపో అన్నాడు. అంతే. వెళ్ళిపోవడం లేదా? స్వస్థ వచ్చిందా లేదా? ప్రభు సమయం వచ్చింది అక్కడికి వెళ్ళడానికి. ఆయన చూశాడు, ఆయన బాధ చూశాడు, ఆయన వేదన చూశాడు, లేచి వెళ్ళిపోమన్నాడు. అంతే, అయిపోయింది. ఇది దేవుడికి ఉన్నటువంటి ఏర్పాటు. ఏంటంటే ఈరోజు దానిని ఆధారంగా తీసుకొని ఏం చేస్తున్నారు? సొంత అద్భుతాలు చేసేటువంటి ప్రయత్నాల్లో విఫలం అయిపోతూ చాలామంది దగ్గర ట్రోలింగ్ అవుతూ సోషల్ మీడియాలో ఏమైపోతున్నారు? కామెడీ యాక్టర్స్ అయిపోతున్నారు. ఏమైపోతున్నారండి? కామెడీ యాక్టర్స్. దేవుడు చెప్పమంది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఈ లోకంలో మరి నిజంగా చెప్పాలంటే స్వస్థతలు ఉన్నాయా లేవా? మీరు నమ్ముతారా? స్వస్థతలు ఉన్నాయంటారా? ఉన్నాయా లేవా? మందులు వేసుకోకుండా స్వస్థ వస్తుందా? ఏమ్మా గుండెలో హోల్ పడిపోయింది, ఆపరేషన్ చేయకుండా ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుంది అంటారా? కిడ్నీలు పాడైపోయిన వాడికి ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుందా? చెప్పాలి మీరు. కాలు చేతులు పడిపోయాయి, ప్రార్థన చేస్తే వస్తుందా? ఏముండాలి? ఔషధం వాడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి, ప్లస్ ఏం చేయాలి? ప్రార్థన కూడా చేసుకోవాలి. కనుక ఈ 2 చేస్తేనే ఏమవుతుందండి? అక్కడ మేలు అనేది దేవుడు చేస్తాడు. వనమూలికలు చేసింది ఎవరు? దేవుడే. మరి అనేకమైనటువంటి మరి డాక్టర్స్ని, విద్యావంతుల్ని, సైంటిస్టులని వీళ్ళందరూ కలుగు చేసింది ఎవరు? దేవుడే చేస్తారు. దేవుడు కలుగు చేసినటువంటి దానిని విస్మరించి మళ్ళీ ఏదో కొత్తగా దేవుడు చేయాలని అనుకోవడం ఏం చెప్పండి? పొరపాట కాదా? దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేయాలండి? సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోకుండా నాకు దేవుడు ఉన్నాడని గుడ్డికి వెళ్ళిపోతే ఏమవుద్ది? గుండెకాయ కాస్త హోల్ పెద్దది అయిపోయి చచ్చిపోతాం. అవునా కాదా? ఎంత పెద్దోడైనా ఎంత భక్తుడైనా సరే ఏమవ్వాలా? స్టంట్ వేయాలంటే స్టంట్ వేసుకోవడమే, లేకపోతే స్టంట్ అయిపోతే ఏమైపోతాడు? గుండె స్టాప్ అయిపోద్ది. దాన్ని మరి ఎవడు బతికించడానికి ఎవడి వల్ల కూడా కాదు. అందుకని
మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుడా నాయన తండ్రి అని ఏం చేయాలా, మొరపెట్టాలో. ఒకవేళ దేవుడి చిత్తం మీద పొందుతాడు, లేకపోతే అక్కడికి ఏమైపోద్ది, అక్కడితో అయిపోద్ది. కనుక మరి ఆ దినాల్లో ఉన్నటువంటి దేవుడు ఒక రీతిగా ఆయన యొక్క తేడా వస్తే కోపాగ్ని రగులుకునేటువంటి దేవుడు ఈ దినాల్లోకి వచ్చేసరికి ఏమయ్యాడంటే ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన తండ్రి అయిపోవడము. ఇప్పుడు ప్రతి ఓడు పాస్టర్ అయిపోతాను అంటున్నాడు. ఏమైపోతానంటే ఎలా అయిపోయింది అంటే సిస్టమ్ ఎలాగైందంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినోడు కూడా, 10th పాస్ అయినోడు, డిగ్రీ కూడా అవ్వకపోయినోడు, డిస్కంటిన్యూడ్ అయిపోయినోడు, ఊరి మీద తిరిగినోడు, ఎందుకు పనికిరానోడు ఎవరి సేవలోకి వస్తున్నారు, దేవుడి సేవలోకి వస్తున్నారు. చాలా సంతోషం, రావచ్చు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ మళ్ళీ ఆ చిల్లర యాసలు ఎత్తే మాత్రం ఏమవుతుంది చెప్పండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయకూడదు, మళ్ళీ అదే చిల్లర పనులు ఎక్కడ చేయకూడదు, దేవుడి సందికి వచ్చి చేయకూడదు. వచ్చిన తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, యేసుప్రభువు వారు చెప్పినటువంటి సేవా విధానాన్ని పాటిస్తూ మనం ఏం చేయాలా, సేవను కొనసాగించాల్సిన ఇక సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నటువంటి దాన్ని ఫాలో అవ్వాలి. అది ఫాలో కాకుండా వేరు ఫాలో అయితే కర్చీపులు ఫాలో అవుతున్నారు. చాలామంది ఏం చేస్తారండి, కర్చీపులు ఇంకేంటి అంటారు, మైక్ ఒట్టుకో, నేను మైక్లో ఉఫోన్ పోతాను, నువ్వు వైర్ ఒట్టుకో, ఏమవుద్ది, నీకు పవర్ సప్లై అవుతుంది. ఏ పవర్ అంటది, నీకేం అనలేదు, అక్కడ ఉండి ఏముంటుంది, కరెంట్ వైర్ ఒట్టుకో, నేను స్విచ్ చేస్తాను అంటే ఏమైపోతుంది, కరెంట్ పాస్ అయిపోయి కరెంటు తీగలాగా ఏమైపోతాడు, గిలగిలి కొట్టుకొని చచ్చిపోతాడు మనిషి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం ఏం చేయాలా, మనమే దేవుని స్వరూపం, మన లోపలే దేవుని ఆత్మ ఉంది, మనమే దేవునికి ఆత్మకు మందిరాలుగా ఉన్నాం. మనం దేవుడికి ఏమై ఉన్నాం చెప్పండి, దేవాలయమై ఉన్నాం. ముందు ఈ దేవాలయాన్ని ఏం చేయాలంటున్నాడు దేవుడు, శుభ్రంగా ఉంచుకోమంటున్నాడు. అంతరంగాన్ని, అంతరాత్మను, అంతరింద్రియాలని, జ్ఞానేంద్రియాలని, అన్ని ఇంద్రియాలకి ఏం చేయాలా, దేవుడికి అనుకూలమైనటువంటి వాక్యానికి అనుకూలమైనటువంటి స్థితిలో మనం మార్చుకుంటే మనమే దేవునికి ఒక మందసంలా ఉంటాం. ధర్మశాస్త్రం ఎక్కడ రాసుకోవాలంట, నీ హృదయం అనే పలక మీద ఆయన ఆజ్ఞను ఏం చేయము, రాసుకొనుము అన్నాడు. 10 ఆజ్ఞ మన హృదయంలో ఉన్నాయంటారా, ఉన్నాయా? శివరాజ్ఞ ఏంటమ్మా, ఇంద్రమ్మ గారు, చివరాజ్ఞ అమ్మ, చివరాజ్ఞ ఎవరిది ఏది కూడా ఏం చేయకూడదు, ఆశించకూడదు. ఆశించకూడదు అన్నాడు లేదా దేవుడు? ఆశించకూడదు అంటే మనం ఏం ఆశిస్తాం, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, 3 ఆశలు అన్నమాట. 3 రకాల ఆశలు ఏం చేస్తున్నాయి, మనని అడుగును పడేస్తున్నాయి. శరీరాశ ఎవరికి లేదు చెప్పండి, ఈ లోకంలో శరీరాశ లేదా? మంచి ఇల్లు కనిపించింది మనకి, ఎవరిదనబ్బా భలే ఉందరా ఇల్లు, కడితే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలా, కడితే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి. మంచి కారు వెళ్తుంది అనుకోండి, ఏం చేస్తాం, అన్నీ బాగున్నప్పుడు శుభ్రంగా ఏం చేయాలి, ఇలాంటి కారు కొనుక్కోవాలా. నేత్రాశ, జీవపడంబం. జీవపడంబం అంటే ఎలాంటిదంటే, నేనే గొప్ప, నా చదువు గొప్ప, నేను బాగా ప్రసంగం చేయగలను, నేను బాగా పాట పాడగలను, అందరూ నన్ను మెచ్చుకోవాలా, అందరూ నన్ను శభాష్ అనాలా. భక్తిలో కూడా గొప్పతనం, గర్వం అనమాట. చాలామందికి ఏముంటుంది తెలుసా, నేను 3 గంటలు మోకాల మీద ఉంటానండి, నేను చాలాసేపు ధ్యానం చేస్తానండి, నేను బైబిల్ అనర్గళంగా చదువుతానండి, నేను బాగా చెప్పగలుగుతానండి, నాలాగా సువార్త ఎవడు ప్రకటించలేడండి అని గర్వం ఉండడం కూడా ఏం చెప్పండి, జీవపడంతో సమానమే. యేసుప్రభువు వారే ఏమన్నాడు, నీవు దేవుడి కుమారుడవైతే సత్పురుషుడా అంటే ఏమన్నాడు, నన్ను ఎలా సత్పురుషుడు అని పిలుచున్నావు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. గొప్ప అయిపోయాడు యేసుప్రభువు వారు సత్పురుషుడు అంటే, ఎగిరి గంతులు వేసాడా? ఈ దినాల్లో అయ్యగారు మీరు గొప్ప బోధకుడు అండి అని అంటే చాలా పొంగిపోతారు అన్నమాట. సన్నంగా ఉన్నాడు ఏమైపోతాడు, ఉబ్బిపోతాడు అన్నమాట. ఇలా ఉబ్బకూడదు, ఏమోకూడదు, ఉప్పొంగాల్సిన అవసరం ఏమి కూడా లేదు. పోయేది ఎక్కడికి వెళ్తాం, చివరికి మట్టిలోకి వెళ్తాం. ఈ వ్యర్థమైనటువంటి శరీరం తిరిగి వ్యర్థంలోనికే వెళ్ళిపోద్ది. లోపల ఉన్న ఆత్మను మనం పరిరక్షించుకొని దేవుని వాక్యంతో దాన్ని వృద్ధిపరచుకొని ఎక్కడికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఈ గొప్పతనాన్ని, ఏదైతే మనం ఆయన నమ్ముకునేటువంటి గొప్పతనం, నిజమైన విషయం ఇది. చెప్పాలంటే దేవుని నమ్మడం అంటే అందరికీ సాధ్యమైన విషయము కాదు. దేవుని నమ్మడమే గొప్పతనం. ఈ లోకంలో ఏదైనా గొప్పతనం ఉందంటే ఏం చెప్పాలా,
నేను జీవం కలిగినటువంటి దేవుని నమ్ముకున్నాను, ఇదే నా గొప్పతనం. ఇంకా నీ గొప్పతనం అతిశయ కారణం ఏది ఉందంటే, ప్రభువుని బట్టి నీకు శ్రమలు వస్తాయి. ఏం చెప్పండి? నీవు దేవుని శ్రమల యందు ఏం చేయాలి? సిలువ యందు తప్ప వారు దేని యందు నాకు అతిశయ కారణము కాదు. అపోస్తున్న పౌలు గారు చెప్తున్నాను, అందుకే నేను చెప్తున్నాను. అపోస్తున్న పౌలు అపోస్తులైన వారందరూ కూడా వారు తమ చరాస్తులను అమ్మివేసి, వారు తమ కుటుంబాలను విడిచిపెట్టి, తమ వలలు విడిచిపెట్టి, తమకున్నదంతా విడిచిపెట్టి, తమ సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని విడిచిపెట్టి ఎవరు వెనకాల పరిగెట్టారు? దేవుని మాట కొరకు పరిగెట్టారు. ప్రాణాలు విడిచేంతగా పరిగెట్టారు. ప్రాణాలు అర్పించేంతగా పరిగెట్టారు. చివరి శ్వాస వరకు నమ్మకంగా దేవుడి పని చేసి వెళ్ళారు. వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టుకుంటే తగినటువంటి పేరు అది. ఈరోజు ప్రతి ఓడు అపోస్తుల పేరు పెట్టేసుకుంటున్నాడు. వీళ్ళు మళ్ళీ దిగుతారు కదా, కారు దిగితే ఇలా పూలు చల్లుతుంటారు. ఏం చల్లుతారండి? పువ్వులు. ఏమన్నా బైబిల్ మిషన్లో కూడా ఉన్నారు, ఇడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఈ బ్యాచ్ అంతా అదే. ఏమంటే అయ్యగారు కారు దిగ్గానే ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ కూడా ఇటువైపు అటువైపు మహారాజు గారు వస్తున్నారని పువ్వులు చల్లుతూ ఉంటారు. ఎందుకు? సచిన్ దాని శవం మీద చల్లినట్టు పువ్వులు అవసరమండి? పూలదండలు యేసుప్రోకి ఇప్పుడు వేసారు. ఇవన్నీ నిన్ను వేసారా? యేసుప్రోకి పూలదండలు అక్కడ వేసి మొల్ల కిరీటం పెట్టారు, చేతులు సాగదీసి ఏం కట్టారు? మేకులు కొట్టారు, కాళ్ళకేమో మేకులు కొట్టారు. ఏసై వేసుకున్నటువంటిది ఒకటి వేసుకోడు ఈ బోధకుడు, పాస్టర్. దండలు మాత్రం వేసుకుంటారు, కిరీటాలు పెట్టుకుంటారు, బంగారం కిరీటం చేయించుకుని ఏం చేస్తారు? నెత్తిన పెట్టుకుని ఊరేగుతారే తప్ప ముళ్ళ కిరీటం పెట్టుకోవెందుకు? ఎందుకు పెట్టుకోరు మొల్ల కిరీటం? యేసుప్రభులాగా ఎందుకు ఉండట్లేదు, ఎందుకు జీవించట్లేదు అంటే వీళ్ళకి అవసరం లేదు. అది వీళ్ళకి ఆడంబరం అవసరం, కానీ ఏం అవసరం లేదు. యేసుప్రభు అన్న మిగులు అల్పుడు అయినవాడు వారు పరలోకంలో ఏమవుతాడు? గొప్పవాడు. ఎక్కడ అల్పుడు అవ్వాలి అంటే, నిజమైనటువంటి అల్పత్వం కలిగి ప్రభు సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? పేతురు గారు అంటారు, నన్ను తిన్నగా సిలువేయకండి, నా ప్రభువుతో నేను సరిపోల్చదగిన వాడిని కాదు, నన్ను రివర్స్లో సిలువేయండి అని కోరుకున్నాడు. చూసారా? అది తగ్గింపు జీవితం అంటే అండి. తగ్గింపు జీవితం అంటే అది. భక్తులు నన్ను ఒకేసారి శిరఛేదం చేయొద్దు, నన్ను యెరూషలేము వీధుల్లో కొట్టి గుర్రాన్ని కట్టి లాక్కెళ్ళి ఏం చేయండి? అతి కిరాతకంగా నన్ను హింసించి ఏం చేయండి? నా శిరఛేదం చేయమని శ్రమను ఎక్కువ కోరుకున్నాడు ఎవడండి? అపోస్తలుడైన పౌలు. ఇదండి లోబడే తత్వం అంటే. రమ్మనండి, ఏ పాస్టర్ వస్తాడు ఈ రోజుల్లో? నేను ఈడ్చి కొడతామనంటే ఏం చేస్తాడు? అమెరికా పారిపోతాడు, లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళిపోతే న్యూయార్క్ పారిపోతాడు. ఇదండి ఈరోజు బోధకులు. బూటకపు బోధకులు పోయి పర్వతాల చాటున దాక్కుంటారని చెప్పాడు ఎవరు? దేవదాస్ అయ్య గారు. దైవజనులు ముంగమూరి దేవదాస్ అయ్య గారు చెప్పినటువంటి బోధ నిజమైనటువంటి సత్యబోధ. అందుకనే క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చని తెలుసుకున్నా, క్రీస్తు ప్రభు నీ క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసున్నా గనుక నిన్ను ఓడించిన నిఖిల పాపం నీవే ఓడింతువు తెలుస్తున్నా. ఎవరినైతే పాపాలు ఓడిస్తున్నాయో వాళ్ళు ఏం చేయాలి? పాపాలని ఓడించే శక్తి ఎవరికి రావాలి? క్రైస్తవ సంఘానికి రావాలి. ఈరోజు క్రైస్తవ సంఘం భ్రష్టు పట్టిపోతుంది. క్రైస్తవ సంఘానికి విలువ లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు క్రైస్తవుని చూస్తే గజ వణికిపోయేవారు. ఎందుకు? అనడానికి వణికేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వణికేవారు. ఈరోజు ఎవరి మీద వణికి లేదు. ఎవరు నిజమైన భక్తుడి జోలికి వెళ్తూ ఉంటారండి? ఎవరైనా ఉంటారా? వాళ్ళకి దేవుని అనుమతి ఉన్నంత వరకు ఏమి కూడా ఎవరు ఏమి చేయలేరండి. దేవుడు సెలవిస్తే మాత్రం వాళ్ళని చంపేయడానికి అవకాశం అనేది దేవుడు ఇస్తాడు. కనుక మరి అపోస్తులైన వారు గొప్పవాళ్ళు. ఈరోజు అంగీలు లేకుండా సువార్తల బైబిల్ వచ్చని చెప్పి సువార్తలు ప్రకటించే వాళ్ళు కొంతమంది బైబిల్ కాలేజీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బీటీహెచ్, ఎంటీహెచ్, మాస్టర్ ఆఫ్ డివినిటీ, డీడీలు అని చేసి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు బైబిల్ సిస్టమేటిక్ థియాలజీ నేర్చుకుంటారు, క్రిస్టాలజీ, ఆంథ్రోపాలజీ, అలాగే ఏం చేస్తారు? న్యూమటాలజీ అని ఏం చేస్తారు? కొన్ని రకాల శాస్త్రాలు నేర్చుకొని ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని వితౌట్ ఎనీ ఫెయిత్, వితౌట్ భక్తి లేకుండా ఏం చేస్తారు? సువార్త ప్రకటించడానికి వచ్చేసి చాలామంది వచ్చిన నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు. కనుక దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏమని చెప్పాలి? ఎక్కడి నుంచి చెప్పాలో, వాక్యం ఎలా చెప్పాలంటే దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. మాట్లాడేవారు మీరు కాదు, నేను మీ యందుండి ఏం చేస్తాను? మాట్లాడదునని దేవుని వాక్యం సెలవించిన తర్వాత ఎందుకండి ఇంత పేపర్ ఎందుకు రాసుకుంటున్నారు పాస్టర్లు? నా దగ్గర ఎప్పుడైనా పేపర్ చూసారా మీరు? ఎప్పుడైనా పేపర్ చూసారా? ఏ వాక్యం నేను పేపర్ పట్టుకుంటాను, నేను రిఫరెన్స్ నేను చదివిస్తాను మీకు వరుసగా. పేపర్ కాదండి మనకి, ఇక్కడ రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి?
హృదయంలో రాసుకోవాలా? అక్కడి నుంచి అందుకోవాలి. ఎక్కడి నుంచి అందుకోవాలా? దేవుడు అందించిన మాటలు ఏం చేయాలి? మీకు అందించవలసిన అగత్యం ఉంది కనుక రోజు పేపర్లు రాసుకొని ప్రిపేర్ అయిపోయి రాత్రి పగలు ఇంకా దాన్ని బుర్ర కొట్టేసుకొని ఏం చేస్తారు? ప్రసంగాలు సిద్ధపడి వెళ్తారు చాలామంది. ఇలా సిద్ధపడి వెళ్ళిన ప్రసంగాలన్నీ కూడా ఏం చేస్తాయి? లౌకికంగా నవ్విస్తాయి, సంతోషపెడతాయి, ఆనందాన్ని ఇస్తాయి. అక్కడ ఏదో కొంచెం హైలైటెడ్ మెసేజ్ లాగా అనిపిస్తుంది కానీ ఆత్మకు ఉజ్జీవం అనేది కలిగించడం అనేది కానీ కాదు. బోధ అంటే ఎలా ఉండాలంటే పేతురు గారు ఆత్మస్ఫూర్ణుడై చెప్పారు చూసారండి. 3000 మందికి మనస్సు ఏమైంది? ప్రతిస్పందించేటట్టుగా చేసాడన్నమాట. అయితే మేము ఏం చెయ్యాలని అడుగుతున్నారు. ఏం చెయ్యాలి అని అంటే మీరందరూ కూడా యేసునామములో ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మము పొందాలంటే అందరికీ 3000 మంది బాప్తిస్మం ఇచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. కానీ ఈరోజు ఏం చెప్తారు? లోకంలో నీకు ఉద్యోగం లేదా, నీ పిల్లలు లేరా, నీకు పెళ్ళి కాలేదా, నువ్వు అనేకమైన ఇబ్బందులతో పడుతున్నావా, నీ కళ్ళు కనిపించట్లేదా, నీ చెవులు వినిపించట్లేదా, నీ కాళ్ళు రావట్లేదా, నడక రావట్లేదా? ఓ జీసస్! ఎవరు చేస్తారు? ఇప్పుడు అద్భుతం ఎవరు చేస్తారంట? యేసయ్య చేస్తా అంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వినిపించట్లేదమ్మా? 5 సంవత్సరాల నుంచి అయ్యా. వచ్చింది వినిపిస్తుందా? అప్పుడు ఏమన్నా ఆవిడ వినికిడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అండి? కొన్ని దేవుని వాక్యం వింటదా? ఆవిడ వినికిడి వచ్చిన తర్వాత దేవుని మాటలు వింటదా? సినిమా పాటలు వింటుంది, లేదంటే ఎక్కడికి వెళ్తుంది? సినిమా చూడడానికి వెళ్తుంది, లేదంటే లోకంలో దురద చెవులు కలిగిన వారిలాగా ఏం చేస్తుంది? ముసలం ముచ్చట్లు వినడానికి వెళ్తుందేమో చెవులు పట్టుకొని. కనుక చెవిటోడు మోగవాడిని కలుగు చేసింది ఎవరండి? దేవుడే కలుగు చేశాడు కదా. మోగవాడిని చెవిటానికి ఇప్పుడు చాలామంది మోగలు పాటలు పాడుతున్నారు, చెవిటలు పాడుతున్నారు, గుడ్డలు పాడుతున్నారు. ఎందుకు? కళ్ళు ఇచ్చిట్లేదు దేవుడు వాళ్ళకి. మన దగ్గరికి ఒక గుడ్డ ఆయన వచ్చారు, ఆయన మంచి పాట పాడాడు. వెళ్ళకట్టలేనిది నీదు ప్రేమ వర్ణింపనా తరమా, వర్ణింపనా తరమా. ఎంగిది ద్రాక్ష వనములో, ఎంగిది ద్రాక్ష వనములో కర్పూర వాసన గలవారెవరు, కర్పూర వాసన గలవారెవరు, ఇంకెవరు? ఇతడే నా ప్రియ యేసుడు, ఇతడే నా ప్రియ యేసుడు, ఇతడే నా ప్రియ యేసుడు, ఇతడే నా ప్రియ యేసుడు. గనుక ఆ పాట ఆయనే రాశాడు, ఆయనే పాడాడు, ఆయనే దేవుని ఏం చేశారు? ప్రత్యేకంగా తన మనస్ఫూర్తిగా దేవుని ఘనపరుస్తున్నాడు. గుడ్డివాడే కానీ అతడు దేవుని మహిమ కొరకే గుడ్డివాడిగా ఏం చేశారు? పుట్టించారు. మోగవాడిని, చెవిటివాడిని అందరం దేవుడు కలుగు చేశారు. కనుక చాలామంది అబద్ధ బోధకులైన వారు ఆల్రెడీ బయలుదేరిపోయారు. చాలా విషయాలు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్వస్థత బోధకులను ఏం చేయొద్దు? నమ్మిపోవద్దు. కనుక ఇంకొంచెం సంకట పడవద్దు. కనుక ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. ఆ దినాల విశ్వాసం వేరు, ఈ దినాల విశ్వాసం వేరు. ఈ దినాల విశ్వాసం ఏమై ఉండాలో తెలుసా అండి? రాకడ విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసం కలిగి ఉండాలా? నీకు అన్నీ విడిచిపెట్టాలా, నీకు ఉన్నదంతా విడిచిపెట్టి ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు పాటుపడేటువంటి విశ్వాసం ఈ దినాల్లో ఉండాలి. నీకు ఇంకా నాకు ఇల్లు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నా పిల్లలు కావాలా, నాకు పెళ్ళి కావాలా, నాకు ఇవి కావాలి, అవి కావాలనుకుంటే నువ్వు ఇక్కడ ఉండిపోతావు. ఎక్కడికి వెళ్ళవు? నోవాహు దినములు ఇట్లున్నాయి, మనుషు కుమారుని దినములు కూడా అలాగే ఉన్నాయి. నాకు ఇప్పటికి ఇవే కావాలని నువ్వు ఏడితే నువ్వు వీటిలోనే పాతుకుపోతావు, కానీ అక్కడికి మాత్రం ఏం చేయలేవు. వెళ్ళే సమయం నీకు రాలేదని అర్థం అనమాట. కనుక ఇక అలాంటి ఏడుపు మానేయండి. మనం ఏం చేయాలా? క్రైస్తవులందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి క్రైస్తవ జనాంగం అందరూ కూడా స్వస్థత బోధకులని, మీకు అవసరాల కోసమని దేవుని వెనకాల పడకుండా దేవుని రాజ్యం కొరకు, దేవుడు మీకు ఇష్టమైనటువంటి చోటుకి మరి ఆదరణ కొరకు, సంతోషము కొరకు, దుఃఖమైనను, ఏడ్పైనను, పండ్లు కొరుకుటైనను లేనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సూర్యకాంతి అయినను, చంద్రకాంతి అయినను, ఏ కాంతి అవసరం లేకుండా దేవుడే మహిమ కాంతిగా ఉంటూ మిమ్మల్ని ఆదరించేటువంటి సౌభాగ్యంలోనికి జీవవృక్ష ఫలములు, జీవ జలమును తాగుతూ 7 ఏండ్ల మహావిందులో పాల్గొనేటువంటి సగౌరవంగా ఆత్మీయ జీవితాన్ని ఆనందించుచు దేవుని చూస్తూ
ఎంతో మన అభిలాషను అంతటి కూడా సంపూర్తి చేసేటువంటి రాజ్యమే పరలోక రాజ్యము. మరి అటువంటి శాశ్వత రాజ్యాన్ని వదిలేసి ఈ నాశనం అయిపోయే రాజ్యం మనకి ఎందుకని చెప్పండి? ఏ రాజ్యం కోసం చూడమని దేవుని వాక్యం ఏం చెప్తుందండి? భూ సంబంధమైన వాడిని వెతకుకుడి, పైన ఉన్న వాటినే వెతకండి. మరి ఈ బోధకులకి చెవులకి ఎక్కట్లేదు. అది ఏం చెప్తున్నారు? భూ సంబంధమైంది ఏం చెప్తున్నారండి? లోకం గురించే చెప్తున్నారు. మరి ఈరోజు మోషే గారికి దేవుడు ఏం చెప్పాడు అంటే మందసం చేయమన్నారు, అలాగే ఏం చేయమన్నారు? కరుణాపీఠం చేయమన్నారు, అలాగే ఇంకేం చేయమన్నారు? సముఖపురం అంటే సన్నిధి రొట్టెల బల్ల చేయమన్నారు. ఇంకేం చేయాలా? ప్రదీపం, 7 ఆత్మలు కలిగినటువంటి దీపం నాకు సదృశ్యంగా ఉన్నటువంటి ప్రదీపం చేయమన్నారు. కనుక దీపవృక్షం చేయమన్నారు. ఈ 4 వస్తువులు కూడా చాలా ప్రముఖమైనటువంటి వస్తువులు. ఒక దాంట్లో ధర్మశాస్త్రం ఉంది, ఇంకో దాంట్లో సన్నిధి రొట్టెలు ఉన్నాయి, ఇంకో దాంట్లో కెరూబులు ఉన్నాయి, ఇంకొక దాంట్లో దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పండి? వెలుగుతున్నటువంటి 7 దీపాలు కనిపిస్తున్నాయి. 7 ఆత్మలు కలిగినటువంటి దేవునికి సదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉన్నటువంటి దైవత్వానికి సదృశ్యం అన్నది బంగారం అయితే, మానవత్వానికి సదృశ్యంగా ఉంది తుమ్మకర్ర. కనుక తుమ్మకర్ర మనము దైవత్వం అయినటువంటి బంగారంతో ఏమవ్వాలి? అనుసంధానం అయినప్పుడే దైవ మానవుడిగా మనము వెలుగొందుతాం. బంగారం ఉత్తిని తయారైపోద్దా? పొదగాలంటే ఏం చేయాలి? బంగారం కాల్చబడాలి. బంగారం కాల్చి దీని మీద పొదిగినప్పుడు ఏమవుతుంది? ఆ సురకలు ఎవరి మీద అంటుతాయి? తుమ్మకర్రకు కూడా అంటుకుంటాయి లేదా? మరి ప్యాచ్ అవ్వాలంటే, అతుక్కోవాలంటే ఏం చేయాలి? బంగారం నీ మీద అతుక్కున్నప్పుడు నీకు కొంచెం సురుసురుమ అంటుంది. అంటే నీకు శ్రమలు కలుగుతాయి, బాధ కలుగుతుంది, యాతన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అన్నింటినీ తట్టుకున్నప్పుడు నువ్వు దైవత్వంలోనికి మారినట్టు. లేకపోతే తుమ్మకర్రలాగా ఉండిపోతాం, ముళ్ళు కర్రలాగా ఉండిపోతాం. అంటే మానవుడి యొక్క జీవితం ఏంటంటే ముళ్ళు గుచ్చుకునేటువంటి జీవితం, ఎవడికి ఆదరణ ఇచ్చేటువంటి జీవితము కాదు. స్వార్థ జీవి మనిషి. ఎవడు చెప్పండి? స్వార్థ జీవి. ఈ స్వార్థ జీవి పక్కనోడికి బాధ పెడతాడు, ఎదుటోడు బాధ పెడతాడు, అలాగే తన తాను బాధ పెట్టుకుంటాడు. ఇది ఒక వేదనకరమైనటువంటి స్థితిలో మనిషి బ్రతుకుతూ ఉంటాడు. కానీ దైవత్వం కలిగిన వారైతే ఏం చేస్తాడంటే అందరికీ ఆదరణ కలిగిన వాడై ఉంటాడు, అందరినీ ప్రేమించేవాడే ఉంటాడు, అందరికి క్షమించేవాడే ఉంటాడు, అందరినీ ఆదరించేవాడే ఉంటాడు, అందరినీ హక్కున చేర్చుకుని పరలోక రాజ్యానికి నడిపించేవాడై ఉంటాడు. అటువంటి స్థాయి స్థితి భక్తిపరులుగా మనందరికీ రావాలి. పాస్టర్ గారే భక్తిపరుడై ఉండాలంటే మేము ఉండమా అంటే కుదరదు. ఇక్కడ నన్ను నా కాలొట్టుకుని వస్తారా ఇటు పరలోకంకి? ఎవరి వేగము వాళ్ళదే. గమనించండి, మీ కడుపున పుట్టిన మీ పిల్లలు కూడా మీరు నీ పరలోక రాజ్యం నాతో పాటు తీసుకెళ్తానంటే అవ్వదు. వాళ్ళకి ముందు మీరు నేర్పించుకోవాలి. ఏం నేర్పించాలా? బైబిల్ గ్రంథం నేర్పించాలి. నా పిల్లోడు చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడైనా భోజనాలకి ఆటకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆపారు అనుకోండి, మా పిల్లోడు వదులు అని ఏం చేస్తారు? ఇన్విటేషన్ కార్డు ఇచ్చారండి మాకు అని తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ అయిపోద్ది, భోజనాలకు తీసుకెళ్ళిపోగలం, కానీ ఎక్కడ తీసుకెళ్దాము? పరలోకం నీ పిల్లోడు కదా తీసుకుని వెళ్ళడానికి అవ్వదు. ఒకవేళ నీ పిల్లోడు చిన్నోడు సంటోడు ఉన్నప్పుడు చచ్చిపోయాడు అనుకో, ఇప్పుడు ఆడ నేను తీసుకెళ్తాడానికి కూడా అవ్వదు. ఆయన వెళ్ళిపోతాడు ఎక్కడికి? పాపము లేనటువంటి పుణ్య పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతాం, మనం ఉండిపోతాం. కనుక ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పరలోకంలో టికెట్ తీసుకున్నామా లేదా, జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయా లేవా, అర్హత ఉందా లేదా, నా ప్యాలెస్ ఉందా లేదా అనేది ఎక్కడ చూసుకోవాలా? ఇక్కడ ఉండి చూసుకొని అదే ప్రార్థన చేయండి. రోజు కూడా ఏం చేయండి? ఇక్కడి నుంచి మీ ప్రార్థన అదే ఉండాలా ఏమ్మా? అదే ఉండాలన్నమాట. మరి ఎవరు స్పందించట్లేదు అంటే ఇంకా మాకు టైం అవ్వలేదు కనుక అందరికన్నా సీనియర్ సిటిజన్ అంటే ఒకే స్పందిస్తూ ఉన్నారు. కనుక ఏదేమైనా సరే మీ అందరికైనా చివరి వరకు ఉండేది తమ్మెంత ఆంటీ గారే, నేను చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి ఆయుష్, ఆవిడకున్న ఆసక్తి, ఏమంటే కుర్రోలు ఎక్కి రాలేకపోతున్నారు పైకి, కానీ ఆవిడ ఏజ్ పెద్దదే, కానీ ఆవిడ యవనస్తులు కన్నా బలవంతురాలుగా దేవుడు ఆవిడని ఉంచాడు. దేవుని సంది నడిపిస్తున్నాడు, ఓపికతో ఉంచుతున్నాడు. ఈవెన్ ఈ వయసులో కూడా మోకరించుతున్నారంటే గ్రేట్ అండి. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి బలం అది. నేను మోకరించలేకపోతున్నా, నాకు బలహీనతలు వచ్చి, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మోకరిస్తే నాకు సిగ్గేస్తుంది. ఎందుకు? ఇలా ఉన్నాను కానీ యవనస్తుడు కానీ ఏం చేయలేకపోతున్నాను? మోకరిస్తే మోకాలు నొప్పులు, ఏమంటే అన్ని పరిస్థితులు తారుమారైపోయాయి. కానీ దేవుని బిడ్డలో నూతనమైన బలము, శక్తి ఎవరి లభిస్తుందంటే దేవునిలో విశ్వసించినప్పుడు దేవుడు ఇస్తాడు. పక్షిరాజు యవనం వలన యవనము ప్రొత్తగుచున్నాను. అయితే దేవుని వాక్యం ఇంకోటి కూడా సెలవిస్తుంది, నీ బాహ్య పురుషుడు కృషించుచున్నాను,
నీ ఆంతర్య పురుషులు దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. నేను అలా అనుకుంటాను నా కోసం అయితే. మీరేమనుకోవాలంటే పక్షిరాజు యవనం వల్లే మీ యవనం కొత్త తగ్గుతున్నట్లు అనుకోవాలి. మీ బలం పెరుగుతున్నప్పుడు. నాలాంటోడు ఏమనుకోవాలంటే ఏం చేయాలి? నా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను, లోపల అంతరంగం ఏమవుతుంది? వృద్ధి చెందుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు, నేను సంతోషపడాలి. అంటే బైబిల్లో 2 రకాలుగా ఆదరణ అనేది ఉంది. అలా ఉంటే అలా ఉండాలి, ఇలా ఉంటే ఏం చేయాలి? ఈ వాక్యం మనం ఆపాదించుకుంటూ విశ్వాసంతో సంతోషిస్తూ ముందుకు సాగాలి. కనుక ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ 4 కూడా ఏం చేయాలి? మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా మందసాల వలె దేవుని ఆజ్ఞలు కలిగిన వారంగా ఉన్నట్టయితే ప్రభు యొక్క దృష్టికి యోగ్యులంగా ఉంటాం. అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజు జగదీష్ ఈ వాక్యం ప్రాంతం మొదలుపడలాగా ప్రార్థన చేస్తారు. తర్వాత మీరు వరుస క్రమం ఉన్నవారు రేపటి నుంచి ప్రార్థన చేస్తారు.